హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను మీ వీర్రస్ ఫిష్ హంటర్. మా బీచ్‌లో అయితే స్టార్టింగ్ ఇప్పుడైతే తెప్పలైతే దిగుతున్నాయి. ఒకటి ఒకటి ఇనివి చూస్తున్నారు కదా! ఈ తెప్పలైతే దిగలేదింకా. ఒకటి ఒకటి వస్తున్నాయి. కుంభకోణాలైతే పడ్డాయి ఈవేళ. కుంభకోణాలు, అపోలో ఫిష్‌లయితే ఎక్కువ పడ్డాయి. అపోలో ఫిష్‌లు ఎక్కువ పడ్డాయి కుంభకోణాల కంటే. చూస్తున్నారు కదా మా బీచ్ ఎలా ఉందో ప్రశాంతంగా. అలలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఆ లోపలికి అలలు చాలా పెద్ద పెద్ద అలలైతే ఉన్నాయి. తెప్పలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది మంత్ అంతాన. ఇంక వీళ్ళు చేపలు కొనుక్కొని అయితే పట్టుకెళ్తున్నారు మార్కెట్‌కి. ఇక్కడ 2 కుంభ చేపలైతే ఉన్నాయి. చూడండి అలా ఫుల్ వీడియో అయితే మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి చేపలైతే ఉంటాయి. ఇక్కడ వేలం పాటైతే వేస్తున్నారు అపోలో ఫిష్‌కి. చేపైతే మంచి డిమాండ్ అయితే ఉంది మన దగ్గరైతే. చూడండి అమ్మిన వాడికి ఇష్టం లేకుండానే పట్టుకెళ్ళిపోతున్నారు. అంత రేటుగా అయితే చేపైతే ఉంది. వాళ్ళకి నచ్చిన రేటుగా అయితే ఉంది. అంటే చేపలు కొనే వాళ్ళకి నచ్చిన రేటుగా అయితే పలుకుతుంది. వీళ్ళు మా ఫ్రెండ్స్ అండి. ఎక్కడ చూసినా అపోలో ఫిష్‌లే. అంటే ప్రతి ఒక్కరికి పడ్డాయి. ప్రతి తెప్పకి 5, 6 అయితే పడ్డాయి. వీళ్ళకైతే ఇగో 6 చేపలైతే పడ్డాయి. కానీ ప్రతి ఒక్కరికి పడ్డాయి. లైవ్ ఫిష్ లైవ్‌లో ఉంటాం. అంటే త త తాజా చేప తినాలంటే మా ఏరియాలోనే దొరుకుతది. ఆ లోపలికి ఒక చూడండి తెప్పైతే బోల్తా కొట్టింది. వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకైతే. చూడండి మళ్ళీ ఒక తెప్ప అలాగే సేమ్ టు సేమ్ అలాగే వస్తుంది చూడండి. వాళ్ళకైతే ఏమి అవ్వలేదు ఆ గంగమ్మ దయ వల్ల. అంటే తెప్పలు ఒకటి ఒకటి వస్తే ఏమవ్వదు. ఒక బోల్తా పడినా అయితే ఏమవ్వదు. తెప్పలు ఒక 5, 6 తెప్పలు ఒకేసారి వచ్చాయంటే ఒక్కొక్క తెప్ప మీద ఒక తెప్ప అయితే ఎక్కిపోద్దని ఒక భయమైతే ఉంటది. అంటే కెరటాలు తక్కువగా ఉంటే అవ్వదు. తెప్పలన్నీ ఒకసారి వచ్చినాన. చూస్తున్నారు కదా! ఇగో వస్తున్నాయి తెప్పలు. కెరటాలైతే పెద్దగానే ఉన్నాయి. ఇవి గోపురంగులంటారు ఫ్రెండ్స్. అంటే పెద్ద చేప పట్టాలంటే ఇలాంటి చిన్న చేపలు అవి ఎర్రగా కొనుక్కొని మేమైతే పట్టుకెళ్తాము. ఇవి కూడా మంచి రేటే ఉంది. అవి జత రూ. 70 అయితే కొనుక్కుంటున్నాము. అదే కొమ్ముకోనోళ్ళకి టూనా ఫిష్‌లకైతే అవే పట్టుకొని ఎళ్తాము ఎర్రగా. చూడండి ఎలా కెరటాలు ఎలాగా అలలు తీస్తున్నారో. ఆ తెప్పలన్నీ మా ఊరివే. ఇంక మనోడైతే అనుకున్న రేటయితే వచ్చింది అమ్మేస్తున్నాడు. చేపలు కొనుక్కునే వాళ్ళకి. ఇంకెక్కడ చూసినా ఇవే కనపడుతున్నాయి ఈ రోజంతాను అపోలో ఫిష్. నేల మీదయితే పడనివ్వడం లేదు చేపని. ఇవి హోటల్స్‌కైతే ఎక్కువ పట్టుకెళ్తారు. మన దగ్గర కొనుక్కొని. ఎందుకంటే మన దగ్గర తాజాగా దొరుకుతాయి కాబట్టి హోటల్స్ కూడా మన దగ్గర నుంచే పట్టుకొని రమ్మని వాళ్ళు చెప్తే మన దగ్గరొచ్చి కొంటారు. చూస్తున్నారు కదా! ఎక్కడ చూసినా ఇవ్వే ఫిష్‌లు. ఈవిడ కూడా అసలు వదలడం లేదు. అంటే వాళ్ళకి అనుకున్న రేటయితే పలుకుతుంది. ఎంత కొనుకెళ్ళినా అంతకంటే ఎక్కువగా అమ్ముతారు వాళ్ళింకా. మన దగ్గర ఇంత రేటుందంటే ఇంక వాళ్ళు కొనుక్కునే వాళ్ళ దగ్గర ఇంకా రేటయితే ఉంటది. ఇది కుంభకోణాలు పడ్డాయి. వీళ్ళకి 2 కుంభకోణాలయితే పడ్డాయి. తెప్పలోని ఒకటి కనపడుతుంది. మనోడు ఒకటి లాక్కెళ్తుండు. 2 అయితే పడ్డాయి. అదిగో అది ఒకటి. 2 ఒకే సైజు కుంభకోణాలు. మేమైతే ఇవి తెల్ల కుంభకోణాలనేసి అంటాము. వైట్ మార్లిన్ 2 ఒకే సైజు. 2 ఏమి లేదన్నా ఒక 24,000 అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఇది ఇంకొకరిది. కుంభకోణాలు కూడా ఎక్కువనే పడ్డాయి. ఇవన్నీ కుంభకోణాలే. చూస్తున్నారు కదా! ఇంకా ముందుకు కూడా కనబడుతున్నాయి కుంభకోణాలు. ఇంకా తెప్పలు ఎక్కువైపోతాయి. ఇంక ఒకటి ఒకటి అలా ఎక్కువైపోతాయి. చూడండి తెప్ప మనోళ్ళు ఎలాగా ఒడ్డుని పెడతానికి పట్టుకెళ్తున్నారో. ఒక్కొక్క పక్క ఇద్దరు. అంటే వేటకి వెళ్ళినప్పుడు పట్టుకొని అలాగే వెళ్ళాలి. వచ్చినప్పుడు అలాగే భుజం మీద ఎత్తుకొని వెళ్ళాలి. చాలా బాధైతే ఉంటది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! వాళ్ళు ఎలాగా పట్టుకెళ్లారో తెప్పనైతే. చూడండి ఆవిడ ఎలా లాగేసుకుంటుందో. చేపకి చాలా డిమాండ్ ఉండడంతోటి అసల నేల మీద అయితే పడనివ్వడం లేదు చేపని.
ఒకరు తెచ్చారు, ఇద్దరు పట్టుకున్నారు. ఎవరికివ్వాలో అతనికైతే అర్థం అవ్వడం లేదు. కానీ ఎవరికి రేట్ ఎక్కువిస్తే వాళ్ళకే తీసుకుంటారు చేపనైతే. మనోడైతే చేపని కట్ చేస్తున్నాడు. చేపని బీచ్‌లోనే కట్ చేసి, మళ్ళీ సముద్రంలో బాగా నీట్‌గా కడుక్కొని, ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో వాళ్ళు రూమ్స్ అయితే ఉంటాయి. వాళ్ళక్కడికెళ్ళి స్టోర్ చేసుకొని, ఐస్ పెట్టుకొని ఎక్స్‌పోర్ట్ చేస్తారు. వాళ్ళు నచ్చిన ఏరియాలకి. ఇది చాలా పొడవు తెప్ప అన్న. చూస్తున్నారు కదా! ఎంత వెయిట్ ఉందో, ఎంతమందైతే దూరుతున్నారో తెప్పని. ఒక పక్క నలుగురు ఇక్కడైతే. చాలా వెయిట్ ఇదైతే. చాలా పొడవు కూడా ఉంటది ఇదైతే. చూడండి మనోడు బేరం చెప్పేలోపు ఇంకా చేపని కొనుక్కున్న అతనైతే ఇంకా పట్టుకొని లాక్కొని ఎళ్ళిపోతుండు. మనోడికి నచ్చకపోయినాను. అపోలో ఫిష్ మంచి రేట్ అయితే పలుకుతుంది మా ఊర్లోని. ఇదైతే నేను ఫ్రెండ్స్. మా ఛానల్‌ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఇంకా నేను మంచి మంచి వీడియోలైతే నేను చేస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్. ఓకే. బాయ్.